కన్స్యూమర్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ చెదలవాడ హరిబాబు గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందరావు గారి ఆధ్వర్యంలో విశాఖ జిల్లా అధ్యక్షులుగా అడప భవన్ కుమార్ గారిని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఆదపురెడ్డి గోవిందరావు గారు మాట్లాడుతూ వినియోగదారుల హక్కులు, బాధ్యతలు మరియు వినియోగదారుల రక్షణ చట్టాలపై సమాజంలో విస్తృత అవగాహన అవసరమని తెలిపారు. ముఖ్యంగా యువతలో మరియు విద్యార్థుల్లో కన్స్యూమర్ అవేర్నెస్ పెంపొందించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ చెదలవాడ హరిబాబు గారు మాట్లాడుతూ మార్కెట్లో వినియోగించే వస్తువుల నాణ్యత, ధర, వినియోగదారుల హక్కులు మరియు చట్టపరమైన రక్షణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమని తెలిపారు. ముఖ్యంగా పిల్లలు మరియు యువతలో వినియోగదారుల అవగాహన పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన అడప భవన్ కుమార్ గారిని అభినందిస్తూ భవిష్యత్తులో వినియోగదారుల సమస్యల పరిష్కారం మరియు అవగాహన కార్యక్రమాల నిర్వహణలో చురుకుగా పనిచేయాలని కోరారు. అడప భవన్ కుమార్ గారు మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం మరియు యువతలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు. ధన్యవాదాలతో అడప భవన్ కుమార్, విశాఖ జిల్లా అధ్యక్షులు, కన్స్యూమర్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (CCI). హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం యాక్ట్లోని సెక్షన్ 9 ప్రకారం ప్రతి ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళు రోగులకు అందిస్తున్న వైద్య సేవలకు, ఉదాహరణకి ఈసీజీకి ఎంత, బాడీ స్కానింగ్కి ఎంత, ఐసీయూలో ఉంటే ఎంత ఛార్జీ, వెంటిలేటర్ బెడ్కి ఎంత, ఆక్సిజన్ బెడ్కి ఎంత, ఇలా రుసుములు పట్టిక గవర్నమెంట్ నిర్ణయించిన దాని ప్రకారం డిస్ప్లే చేయాలి. మా గుంటూరు కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడా కూడా ఇది అమలు జరపాల్సిన డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డిఎంహెచ్ఓ గారు దీన్ని అమలు జరపడం లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగదారుల సంఘాలు, వినియోగదారుల సంఘ నాయకులు దీన్ని ఒక ఉద్యమంలాగా చేపట్టి ప్రభుత్వం దృష్టికి దీన్ని తీసుకువెళ్ళిన రోజు, ఇది అమల్లోకి వచ్చిన రోజు మధ్యతరగతి కుటుంబీకులు అనారోగ్యం పాలై హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆనందంగా ఆ ఖర్చుతో తిరిగి వస్తారు, లేదా డాక్టర్లు పిండి పిప్పి చేస్తున్నారు. వీళ్ళ బ్రతుకులు, కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. అందుకని ప్రతి ఒక్క వినియోగదారుడు ఉద్యమించాలని కోరుతున్నారు. రక్షణ దినోత్సవం సందర్భంగా ప్రతి హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు, ప్రైవేట్ క్లినిక్స్ వాళ్ళు, తప్పనిసరిగా డయాగ్నోస్టిక్ సెంటర్స్ వాళ్ళు ప్రభుత్వం నిర్ణయించిన రేట్లను హాస్పిటల్స్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం అమలు జరపాలని ఈ రోజు నుంచి ఉద్యమిస్తున్నాం. థ్యాంక్ యూ. Okay.